మీరు కూడా పేపర్లో, టీవీలో చూసే ఉంటారు సార్. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు 0 ఏమీ లేదు అనేది. నిజం ఒక రాష్ట్రానికి అసలు ఏమీ ఇయ్యకుండా ఉండొచ్చా అట్లా? అంటే టెక్నికల్‌గా రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి నిధులు తప్ప, కేంద్ర ప్రభుత్వం తన డిస్క్రిషనరీతో ఇచ్చేటటువంటి నిధులు గానీ, రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసినటువంటి ఏ ఒక్క అంశాన్ని కన్సిడర్ చేసినట్టుగా గానీ ఈ బడ్జెట్‌లో కనిపియలేదు కాబట్టి, సో కేంద్ర ప్రభుత్వం నుండి మనకు 0 నిధులు వచ్చినాయనేటటువంటి ప్రచారం జరుగుతా ఉన్నది. వాస్తవంగా గూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అనేటటువంటి పదాన్నే మొత్తం బడ్జెట్ స్పీచ్‌లో ఆల్మోస్ట్ 1 అవర్ 20 మినిట్స్‌కి పైగా ఉన్నటువంటి స్పీచ్‌లో ఒక్కసారి కూడా తెలంగాణ అనేటటువంటి పదాన్ని ఉచ్చరించలేదు అంటే, తెలంగాణ మీద వివక్ష కాదిది. ఒక కుట్రపూరితమైనటువంటి, ఒక దేశపూరితమైనటువంటి భావోద్వేగాలను రెచ్చగొట్టేటటువంటి ఒక వికృత చర్య అని చెప్పేసి నేనంటా. చాలా కఠినమైన పదాలన్నారు. 100%. ఎందుకు కఠినమైన పదాలు అనంటే, ఈరోజు తెలంగాణ వన్ ఆఫ్ ద హైయెస్ట్ రెవెన్యూ రీసోర్స్ ఇచ్చినటువంటి స్టేటు దేశంలో. ఓకే. అంటే ఉన్నటువంటి 4, 5 పెద్ద రాష్ట్రాలలో తెలంగాణ స్టేట్ ఆ ప్లేస్లో ఉన్నది. హైయెస్ట్ రెవెన్యూ కలెక్షన్ ఉంటుంది, హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్ ఉంటుంది. ఇక్కడ మా దగ్గర నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ తీసుకుంటావు, కార్పొరేట్ ట్యాక్స్ తీసుకుంటావు, జిఎస్టీ తీసుకుంటావు, సెస్ తీసుకుంటావు, సర్ఛార్జ్ తీసుకుంటావు, 8 ఎంపీ సీట్లు తీసుకుంటావు. చివరికి బడ్జెట్లో నీకేమి ఇచ్చినావు అని అంటే, అడగంది అమ్మాయినా పెట్టదు అని అంటారు కదా. తెలంగాణ ప్రజలు కొన్ని వందల విషయాలలో కేంద్రాన్ని డిమాండ్ చేసిరు. మీరు కూడా తెలంగాణకు న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పిరు. కానీ ఓవరాల్గా ఈ బడ్జెట్ మాత్రం నేను చెప్పినటువంటి అన్ని పదాలకు ఈక్వలెంట్ అని చెప్పేసి చెప్పొచ్చు. తెలంగాణకు నిర్దాక్షిణ్యంగా అన్యాయం జరిగింది. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందువలన ఇవ్వలేదా, లేకపోతే కనుక ఏమిటిది రీజను? కేసీఆర్ ఉన్నప్పుడు మాట వినట్లేదు అని చెప్పి అట్లా ఏదో చర్చ జరిగింది అప్పుడు. ఇప్పుడేమో ఇట్లా ఏమిటి అసలు? అంటే పొలిటికల్ అకామిడేషన్స్ మనం అసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ లేకపోతే టీఆర్ఎస్ ఉంటుంది, రేపు బీజేపీ కూడా ఉండొచ్చు. ఎందుకు 8 మంది ఎంపీలు ఉన్నారు కదా. ఇప్పుడున్నటువంటి 243 ఎంపీలలో 8 ఎంపీలు అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నంబర్స్. ఈ సంకీర్ణ యుగంలో చాలా పెద్ద నంబర్ కదా. మరి తెలంగాణ ప్రజలు బీజేపీని నమ్మి 8 సీట్లు ఇచ్చారు కదా. ఇక్కడ కాంగ్రెస్కు ఎంత ఆదరణ ఇచ్చారు అసెంబ్లీ దాంట్లో, బీజేపీకి అంతకంటే పెద్ద ఆదరణ మీకు చూపించారు కదా. మోడీ వచ్చేసి ర్యాలీ చేసిండు, అమిత్ షా వచ్చేసి ర్యాలీ చేసిరు, నిర్మలా సీతారామన్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తి. ఇన్ని అంశాలు ఉన్నప్పటికీ తెలంగాణను కంప్లీట్గా ఇగ్నోర్ చేసిరు అనేది ఈ పర్టికులర్ బడ్జెట్లో అయితే స్పష్టంగా చెప్పొచ్చు. సో ఈ పర్టికులర్ బడ్జెటే కాకుండా గత 10 ఇయర్స్ నుండి కూడా తెలంగాణ రాష్ట్రం కొన్ని వందల అంశాలను కేంద్రాన్ని కోరుతూ ఉన్నది. ఏ ఒక్క రోజు కూడా దీని మీద సీరియస్గా ఒక డిబేటబుల్ ఇష్యూకి తీసుకుపోయినటువంటి పరిస్థితి లేదు. నిన్న మీరు నిర్మలా సీతారామన్ గారు ప్రెస్ మీట్లో, పోస్ట్ బడ్జెట్ ప్రెస్ మీట్ అంటారు, దాంట్లో ఏపీకి సంబంధించినటువంటి క్యాపిటల్ సిటీ మీద ఒక ప్రశ్న వేసిరు. సరే, ఆమె తలతిక్క సమాధానాలు చెప్తూ ఏ స్పష్టత ఇవ్వకుండా ఒక మాట చెప్పింది, ఆంధ్రప్రదేశ్కి ఒక క్యాపిటల్ ఉండాలి కదా, దాన్ని నిర్మించి ఇవ్వాల్సినటువంటి బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంది అని చెప్పేసి ఒక మాట చెప్పింది. కానీ తెలంగాణ విషయంలో ఏ ఒక్క అంశం మీద కూడా కేంద్ర ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్రం కూడా ఇండియాలో ఒక భాగం కదా, వికసిత్ భారత్ సాధించాలి అంటే తెలంగాణ కూడా కావాలి. అట్లా ఏ ఒక్క అంశం మీద కూడా కేంద్ర ప్రభుత్వము ఒక స్పష్టత ఇచ్చినట్టు కానీ, లేదా దాన్ని ఓన్ చేసుకున్నట్టు కానీ, వీళ్ళు కూడా మాకు ప్రజలే అన్నట్టుగా కానీ ఎక్కడ కూడా నాకైతే కనిపించలేదు. కానీ ఇక్కడ ఒక్క తెలంగాణ పేరే దేశంలో అన్ని రాష్ట్రాల పేరు ప్రస్తావించి, ఎక్సెప్ట్ తెలంగాణనా లేకపోతే చాలా రాష్ట్రాల పేర్లు మిస్ అయిపోయినాయి? అంటే చాలా రాష్ట్రాల పేర్లు కూడా మిస్ అయినాయి. బట్ స్పెసిఫికల్గా మనం తెలంగాణ పర్స్పెక్టివ్లో చూసుకుంటే నంబర్ ఎంపీ ఉంది కాబట్టి ఇక్కడ నాకేమొచ్చింది అని చెప్పేసి కనుక నేను చూసుకుంటే, ఇప్పుడు తమిళనాడులో నువ్వు ప్రస్తావించలేదంటే నేను ఆదరించలేదు ఆడ. అవును, ఓకే, నిన్ను ఇడిచిపెట్టిరు అక్కడ. కేరళ అనుకుందాం, అక్కడ కూడా నేను ఇడిచిపెట్టిరు. కానీ తెలంగాణ నిన్ను ఆదరించింది కదా. రేపు భవిష్యత్తులో నేను అధికారంలోకి వస్తా అని చెప్పేసి నువ్వు ఆ కలలు కంటున్నావు కదా. మరి కలలు కనాలి అని అంటే దానికి సంబంధించినటువంటిది నీకు భరోసా ఇస్తా అని చెప్పాలి కదా. ఎక్కడ చెప్పినావు నువ్వు? ఎక్కడ కూడా అసలు కనీసం తెలంగాణను కేర్ చేసినట్టుగా కూడా ఎక్కడ లేదు. అంటే ఎందుకు అన్నట్లు ఒకసారి అంటే నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆయన పోలిక కూడా తల్లి చనిపోయింది పిల్ల బతికిందని ఒక మాట అన్నారు, చీకటి అని అన్నారు, తెలుగు ప్రజలను విడగొట్టిన. అంటే ఇది వారికి ఎవరైనా రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చిందా ఏందన్నట్లు? ఇది రాంగ్ ఫీడ్బ్యాక్ అని ఏం కాదు. అంటే బీజేపీకి కొంత రెచ్చగొట్టేటటువంటి ధోరణి ఉండొచ్చు. రెండవది, వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యతల నుండి తప్పించుకోవాలి అనేటటువంటి ఇంకొక ధోరణి ఉండొచ్చు, లేదా మభ్య పెట్టాలి అనేటటువంటి ఇంకొక ధోరణి కూడా ఉండొచ్చు.
సో ఈ 3 అంశాల ప్రాతిపదికన ఇయ్యకపోతే ఏం చేస్తారు అనేటటువంటి ఒక తెగింపు కూడా ఉన్నది ఇడ. ఏంది వీళ్ళు చేసేది, అవును కాంగ్రెస్కు 8 ఎంపీలు ఏం చేస్తారు, ఎట్లా కాంగ్రెస్ మాట్లాడితే ప్రతిపక్షం మాట్లాడినట్టే. సో కాంగ్రెస్ మాట్లాడేటప్పుడు రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే మాట్లాడిందే పైకి వస్తుంది తప్ప తెలంగాణ ఎంపీలు అంత స్థాయిలో మాట్లాడేటంత ఎవరున్నారు? ఒక తెగింపు కూడా కావచ్చు, ఏం మాట్లాడతారులే చూసుకుందాం. రెండవది వీళ్ళు ఏమైనా మాట్లాడితే ఎగబడి మాట్లాడడానికి 8 మంది ఎంపీలు మాకు సాలు. ఇంకొకటి ఎన్నికలా ఇప్పుడు లేవు. సో ఆల్మోస్ట్ ఇంకొక 5 ఏళ్ళ వరకు ఇప్పుడున్నటువంటి 6 రాష్ట్రాలలో ఎన్నికలే వాళ్ళకు ప్రాధాన్యం. ఇప్పుడు బీహార్లో ఎన్నికలు ఉన్నాయి, అలాగే బీహార్ గురించి కావాలి. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు ఉన్నాయి, అక్కడ కావాలి. సో ఎక్కడెక్కడైతే ఎన్నికలు ఉన్నాయో అవి మాత్రమే ప్రధాన అస్త్రాలుగా. ఒక్క బీహార్లో రహదారులు నిర్మించడానికి 26,000 కోట్ల రూపాయలను కేటాయించారు. ఓన్లీ నేషనల్ హైవేస్కి 20,000 కోట్ల రూపాయలను కేటాయించారు వాళ్ళకు. అంటే ఎంత డిస్క్రిమినేషన్ ఉంది చూడండి మీరు. అంటే నెక్స్ట్ అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ కార్డ్స్ ఆడుతూ ఉంటారు అన్నట్టు. అది అంటే ఈ పర్టికులర్ అంశాల ప్రాతిపదికనే వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు. రెండవది మన స్టేట్ నుండి నెగోషియేటింగ్ పవర్, అంటే మనం సాధించుకోవాల్సినటువంటి హక్కులు కానీ డిమాండ్లు కానీ ఏ రకంగా సాధించుకోవాలి అనేటటువంటి అంశంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అటు ప్రతిపక్షాలకు కానీ ఎక్కడ కూడా ఒక స్పష్టమైనటువంటి విధానపరమైనటువంటి కార్యాచరణ లేకపోవడం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఎమ్మెల్యేలను చేర్చుకునేటటువంటి పనిలో ఉన్నది. కేంద్రంలో పార్లమెంట్లో ఏమైనా ఉంటే అది మన డ్యూటీ కాదు. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ వాళ్ళది పెద్దోళ్ళు, వాళ్ళు చూసుకుంటారు. బీజేపీ ఏమో వీళ్ళు పిటిషనర్లే తప్ప డిమాండ్ చేసేటటువంటి పర్సన్స్ కాదు. టీఆర్ఎస్కి అయితే బీఆర్ఎస్కి ఏంటంటే ఇవ్వకపోతే మనం కొట్లాడవచ్చు, మనం లేకపోతే ఇట్లా జరిగిందని చెప్పేసి బంధం చేయడానికి ఒక అద్భుతమైనటువంటి సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి ముగ్గురు గేమ్లు ఆడుతురు. అందులో గుండు సున్నా తోటి తెలంగాణ ఆగమైపోతుంది. ఇక్కడ అంటే గడిచిన 10 సంవత్సరాలు కూడా ఇదే పరిస్థితి ఉన్నది తెలంగాణకు. వాస్తవానికి 10 వార్షిక బడ్జెట్లు, ఇది బహుశా 11వ వార్షిక బడ్జెట్ బీజేపీది. ఈ 11 వార్షిక బడ్జెట్లలో 48 లక్షల కోట్లకు వచ్చింది. అవును. దీంట్లో మనకు మొత్తం 11 నెలలు తెలంగాణకి ఎంత వచ్చింది కేంద్రం నుంచి? అంటే 48 లక్షల కోట్లలో ట్యాక్సబుల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ ట్యాక్సబుల్ ఇన్కమ్లో యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఫినాన్స్ కమిషన్ రికమెండ్ చేసినటువంటి నిధులు ట్యాక్సబుల్ డివల్యూషన్ అంటారు దాన్ని. దాంట్లో మనకు ఒక 26,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం వస్తాయి. సో ప్రతి సంవత్సరం కూడా అది గ్యారంటీగా ఇవ్వాలి. ఓకే, అది ఇవ్వకుండా తప్పించుకోవడానికి లేదు. ఒకవేళ తప్పించుకున్నట్టయితే నిన్న కేరళ రీసెంట్గా సుప్రీంకోర్టుకు పోయింది, మా నిధులు విడుదల చేయమంటే చేస్తలేరు అని చెప్పేసి. కేంద్రం కూడా ఏం చెప్పిందంటే రాష్ట్రాలతోటి కేంద్రం ఘర్షణ పడద్దు, రాష్ట్రం కేంద్రంతో ఘర్షణ పడద్దు, చూచి చూడనట్టుగా వాళ్ళు అడిగిన దాంట్లో కొంత అయినా మీరు చేయాలి అనేటటువంటిది చెప్పింది తప్ప కోర్ట్స్ కూడా ఎగ్జిక్యూటివ్లో కానీ లెజిస్లేచర్లో కానీ కంప్లీట్గా ఇంటర్ఫియర్ అయ్యి చెప్పేది ఏముండదు. కోర్ట్స్ కూడా కేంద్రం ఏం చెప్తుంది, మాకు ఈ అవసరాలు ఉన్నాయి, మరి నువ్వు తెస్తావా చెప్పు. ఇప్పుడు నువ్వు అవసరాలు తీర్చమని చెప్తున్నావు, మా అవసరాలు తీర్చడానికి నువ్వు ఏమైనా మార్గాలు చూపిస్తావు అంటే కోర్టు చేయలేదు. అది తెలంగాణకు కూడా ట్యాక్సబుల్ షేర్ ఏదైతే ఉందో అది మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్కి సంబంధించినటువంటి కేంద్రం ఎంత టెక్నికల్గా వ్యవహరిస్తుంది అని అంటే, మనం జిఎస్టీ ద్వారా నష్టపోయేటటువంటి దాంట్లలో కంపెన్సేటరీ నిధులు ఇవ్వాలి. ఈ కంపెన్సేటరీ నిధులకు డబ్బులు వసూలు చేస్తుంది కేంద్రం. సెస్ రూపంలో, సర్ఛార్జ్ రూపంలో, అడిషనల్ లేవీ రూపంలో వసూలు చేసేసి ఆ పైసలన్నీ కేంద్రం వాడుకొని రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి కంపెన్సేషన్ను మాత్రం నేను లోన్ రూపంలో ఇస్తా, 50 ఏళ్ళు మీకు టైం ఇస్తా, అప్పుడు తీర్చండి అని అంటే, అది ఇప్పుడు ఏం తీర్చకండి కానీ నేను లోనే ఇస్తా.